హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. మనకైతే ఇప్పుడు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే 17th గ్రాండ్ నర్సరీ మేళా అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 30th జాన్ నుంచి 3rd ఫిబ్రవరి 2025 ఆ రోజైతే లాస్ట్. సో మేమైతే ఈరోజు వెళ్ళాము. అక్కడైతే మనకి అన్ని రకాల మొక్కలు మనం ఎక్కడ చూడనివి, ఇంకా వాటికి అవసరమైన ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ అన్నీ మనకి ఎగ్జిబిషన్ లాగా అయితే జరుగుతుంది. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి 40 రూపీస్. మేమైతే గేట్ దగ్గర కౌంటర్ నెంబర్ 2లో అయితే తీసుకున్నాము. లోపలికి ఎంటర్ కాగానే ఇదైతే ఫస్ట్ స్టాల్. ఇక్కడ మనకైతే అన్ని ఫ్లవర్స్ సీడ్ ఇంకా వెజిటేబుల్స్వి అన్ని రకాలవి సీడ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా 20 రూపీస్. ఇంకా మనకి ప్లాంట్స్ హ్యాంగింగ్ చేయడానికి ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి డిఫరెంట్ ఫ్లవర్ పాట్స్ సైజెస్ని బట్టి అయితే ఉన్నాయి. ప్లేస్ తక్కువ ఉండి మనమైతే ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర అయితే మనకి ప్లాంట్స్కి అవసరమైన అన్ని ఫర్టిలైజర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. మేమైతే వీళ్ళ దగ్గర అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నాము. మీరు స్కిప్ చేయకుండా చూడండి, నేను చూపిస్తాను ఏం కొన్నాము ఏంటి అని. వాళ్ళకి మనకి పాంప్లెట్ అయితే ఇస్తారు, అందులో మనం చూసుకోవచ్చు అవి ఎలా వేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని. ఇంకా వాళ్ళది ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి. దానికి వాట్సాప్ చేస్తే వాళ్ళకైతే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారంట. ప్లాంట్స్కి అయితే గ్రోత్ రావాలి అంటే మనమైతే కంపల్సరిగా వాటికి ఫీడింగ్ ఇవ్వాలి. అంటే వాటికి అవసరమైనవి అంతా ఇవ్వాలి. 10 డేస్కి ఒకసారి పాటింగ్ మిక్స్, వర్మి కంపోస్టు ఇలాంటివి చాలా ఉంటాయి. మనమైతే తెలియకపోతే తెలుసుకొని వాటికి ఇవ్వాలి. మనం ప్లాంట్స్ పెట్టినంత మాత్రాన అవైతే రావు. వాటికి కూడా కొంచెం స్ట్రాంగ్గా గ్రోత్ ఉండాలి అంటే ఇవన్నీ ఇవ్వాలి కంపల్సరిగా. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల కూరగాయలు ఇంకా ఆకుకూరలు అన్ని సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా ఏది తీసుకున్నా కానీ మనకైతే 20 రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం ఈ నర్సరీ మేళాలో అన్ని స్టాల్స్లో వెజిటేబుల్ సీడ్స్ కానివ్వండి, ఆకుకూరలవి కానివ్వండి అన్ని 20 రూపీస్లోనే ఉన్నాయి ఏది తీసుకున్నా కానీ. నెక్స్ట్ స్టాల్ అయితే ఇది. ఇందులో అయితే ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి అయితే, కానీ ఇవి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. ఇవి సమ్మర్లోనే ఫ్లవరింగ్ అయితే ఇస్తాయంట. ఇవి తీసుకున్న 2 ఇయర్స్ మనం ఇలానే పెట్టేసుకొని 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీపాటింగ్ అయితే చేసుకోవచ్చు అంట. కాకపోతే ఇవైతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ రేంజ్లో ఉన్నాయి. మేము అడిగిన దానికైతే అన్ని ప్లాంట్స్ వేరే వాళ్ళు కొనుక్కొని పక్కనైతే పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో. ఇందులో అయితే మనకి చాలా డిఫరెంట్గా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి ఇందులో అయితే. వాళ్ళు రేట్స్ కూడా పెట్టారు. ఇదైతే స్ట్రాబెర్రీ ప్లాంట్ మనకైతే 200లో ఉంది, ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు. ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అన్నీ నేను ఇప్పుడే పేర్లు కూడా చూస్తున్నాను, అన్నీ ఫిక్స్డ్ రేట్ అనే చెప్పారు. ఇందులో మనకి మకోటా ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. మల్బెర్రీ ఉంది, అందులో వైట్ కలర్ ఉన్నాయంట, రెడ్ కలర్లో ఉసిరి ఉంది, బ్రెజిలియన్ ఫ్రూట్స్ ఉన్నాయంట. ఇంకా చాలా మ్యాంగోస్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ప్లాంట్స్ పెట్టుకోవడం కుదరదు. ఏదన్నా కరేపాకు చెట్లు కానీ ఇప్పుడు అలాంటివి పెట్టుకోవాలంటే కొద్దిగా గ్రోత్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా ఓన్లీ చిన్నగా ఉన్న ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు అంట. ఇక్కడ ఈ స్టాల్లో ఏంటంటే మన వెదర్కి సూట్ అయ్యి అండ్ పాట్లోకి పెట్టగానే వచ్చే ఫ్లవర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయంట. అవన్నీ తీసుకొచ్చి వీళ్ళైతే పెట్టారు ఈ స్టాల్లో. చాలా బాగున్నాయి, అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దాల్చిన చెక్క, ఇలాచి చాలా ఉన్నాయి ప్లాంట్స్. ఈ స్టాల్లో అయితే మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఇంకా హెర్బల్ ఇంకా రేర్గా అయితే మనకి ఎలాంటివి దొరుకుతాయో అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్ కనుక మీకు ఏమైనా నేమ్ తెలిస్తే నాకు చెప్పండి, నేనైతే ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను.
ఇలాంటి నర్సరీకి రావడం ఏంటంటే అడ్వాంటేజ్, మనం ఎప్పుడు చూడనివి, మనకి తెలియని పేర్లు కానివ్వండి, ఇలాంటి వాటికి వస్తే ఇదొక అడ్వాంటేజ్. కొత్తవి ఏమన్నా ఉంటే మనం తెలుసుకుంటాము. చిన్న పిల్లల్ని అయితే అస్సలే తీసుకురావద్దు. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, కొద్దిగా ఎండలైతే ఎక్కువగా ఉంటాయి, పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతారు, అందుకనైతే పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్తున్నాను. మనం ఒక్కసారి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మనకే మొక్కలు పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీరు ఒకేసారి పెట్టకపోయినా చిన్న చిన్న వాటితోటైతే ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్వి ఏమన్నా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో సాయిల్లో ఎరువులు అవి ఇవి మిక్స్ చేసి మీరైతే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టడానికి. ఇక్కడైతే మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్ పాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం వాటర్ స్ప్రే చేయడానికి వాటర్వి ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే వీటి పేర్లు కూడా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా ఉంది ఫ్లవర్ పాట్స్ పైన చూడండి. 50 రూపీస్లో ఉన్నాయి, 70 రూపీస్లో ఉన్నాయి, 250లో ఉన్నాయి. ఇది వచ్చేసి స్టాల్ నెంబర్ C2. దానికి ఆపోజిట్లో మనకైతే స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాల్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు గార్డెనింగ్ టూల్స్ ఉంటాయి, మనం ఒకేసారి అన్నీ కొనలేకపోతే సింగిల్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. బోన్ మీల్ ఉంది, ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఉంది, అన్ని ఫర్టిలైజర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్లాక్ జింజర్ ఉంది, ఇంకా బ్లాక్ టర్మరిక్ ఉంది, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కానీ మనం స్టార్టింగే 100 గ్రామ్స్ తీసుకోవాలి, వాళ్ళు 50 గ్రామ్స్ అలా అయితే ఇవ్వరంట. ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీరు గార్డెనింగ్ చేసేటప్పుడు గార్డెనింగ్ టూల్స్ ఎలా యూస్ చేయాలి, దేనికి యూస్ చేయాలి తెలియకపోతే నా ఛానల్లో అయితే నేను ప్రతి ఒక్క టూల్ తోటి ఎలా చేయాలి, సాయిల్ని మిక్స్ ఎలా చేయాలి, అన్నీ A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో అయితే చూడండి. ఇక్కడ గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనకైతే చూడండి. ఇంకా సీసమే కేక్ ఫర్టిలైజర్స్, గ్రౌండ్నట్వి, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్వి చాలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి గాంధీస్ గార్డెన్ టు కిచెన్, వీళ్ళ దగ్గర మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ మనకి సింగిల్ పీస్లో అవైలబుల్గా ఉన్నాయి, సెట్ లాగా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉన్నాయి. మనకి తెలియకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా యూస్ చేయాలని. ఇదైతే ఆర్గానిక్ బోన్ మీల్. మనమైతే ఇప్పుడు కాకరకాయ, బీరకాయ ఇలాంటివి అయితే మనకి చెట్లకి పందిరి అవసరము, వీళ్ళ దగ్గర అది కూడా అవైలబుల్గా ఉంది విత్ ప్రైస్ తోటి. మీకైతే మెన్షన్ చేసిన ఒకసారి చూడండి. గ్రో బ్యాగ్స్ కూడా చూడండి, మనకైతే సైజ్ తోటి వాటి ప్రైస్ కూడా రాశారు, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడుతుంది అని. సింగిల్ పీస్ కూడా ఇస్తారు వాళ్ళు, మనకి కావాలంటే ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ కూడా ఇస్తారు. మీకు గ్రో బ్యాగ్స్, ఫ్లవర్ పాట్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. మనకు కావాల్సినట్టయితే మనం చూసి తీసుకోవచ్చు. ఈ ప్లాంట్ పేరు మీకు తెలుసా? నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి, షో ప్లాంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. మ్యాక్సిమం కొన్ని స్టాల్స్లో అయితే మనకి ఫిక్స్డ్ రేట్ అని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు, మనం అడిగినా కూడా తగ్గించట్లేదు. ఇక్కడైతే మనకి లిల్లీ కూడా హైబ్రిడ్లో మిక్స్డ్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది, కావాలనుకున్న వాళ్ళైతే వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే క్యాబేజ్, ఇదైతే 100 రూపీస్ అంట. ఈ స్టాల్ అయితే మనకి చెర్రీ టొమాటోస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, మందారం ఉన్నాయి, ఇంకా మర్మము,
చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. రోజెస్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ స్టాల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తెలియకపోయిన ప్లాంట్కి అయితే నేమ్స్ అయితే రాసి పెట్టారు. మనకి కావాల్సిన ప్లాంట్ ఒకవేళ మనకు అది తెలియకపోయినా ఆ నేమ్ చదివైతే మనం చూడొచ్చు. కావాలనుకుంది అయితే తీసుకోవచ్చు. ఇందులో అయితే అన్నీ ఉన్నాయి. ప్లాంట్స్, మర్మము, అజ్వైన్, ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి స్టాల్ నెంబర్ A40 లక్ష్మీ నర్సరీ. ఇంకా మనకి అంజీర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మ్యాంగో ఉన్నాయి, ఇలాచీ ఉన్నాయి, ఇంకా బాస్మతి రైస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా దుంపలు ఉన్నాయి. ఆ దుంపలు పెడితే మనకైతే ప్లాంట్స్ వస్తాయంట. ఇది వచ్చేసి 839 స్టాల్లో అయితే ఉన్నాయి. ఇంకా ఆర్గానిక్వి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఫ్లవర్ పాట్స్ అయితే, ఈ స్టాల్లో ఫ్లవర్ పాట్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. మనకి కాస్ట్ కూడా పెట్టారు. 15% డిస్కౌంట్ అయితే ఉంది. ప్లాంట్ సైజుని బట్టి అయితే వాటి ప్రైస్ ఉంది. 200లో ఉన్నాయి, 150లో ఉన్నాయి. ఇంకా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్కి ఫ్లవర్ పాట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. యానిమల్స్ షేప్స్లో అయితే మనకు వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్. అందులో మంకీ లాగా ఇలా అయితే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఫ్లవర్ పాట్సే. ఇందులో కూడా చూడండి, జింక లాగా, లాఫింగ్ బుద్ధ టైపు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి ఒక డిఫరెంట్ మోడల్ ఫ్లవర్ పాట్స్. వీటికి కూడా ప్రైస్ అయితే 275 అలా ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే అని చెప్పారు. అందులోనే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట. ఇవి చూడండి, ఇది ఒక మోడల్ లాగా ఉంది. అన్నీ చాలా బాగున్నాయి. ఇలాంటివి తెచ్చుకొని మనం గార్డెనింగ్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. చేస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చెయ్యాలి అని. మనకి పెట్టడానికి ప్లేస్ ఎక్కువ లేనప్పుడు ఇలాంటి చిన్న పాట్స్లో పెడితే చాలా బాగుంటుంది లుక్. ఈ స్టాల్లో అయితే మనకి కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంకా షోగా పెట్టుకోవడానికి సెల్ఫ్లో అలా మంచిగా ఉన్నాయి టాయ్స్ అయితే. ఇంకా చిన్న చిన్నవి 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, చిన్న చిన్నగా ఉన్నాయి. అవన్నీ 20, 30, 50 ఈ రేంజ్లోనే ఉన్నాయి. మినియేచర్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కార్లో కూడా పెట్టుకున్నా బాగుంటుంది ఇలాంటివి చూడటానికి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, చాలామంది బుట్టలు పెట్టుకొని మనకైతే ఎంట్రన్స్లో కూర్చున్నారు. అవి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ప్లాంట్స్ కొంటాం కదా, అవన్నీ మనం మొయ్యలేము. సో వీళ్ళు ఆ బుట్టలో ఆ ప్లాంట్స్ అన్నీ పెట్టుకొని ఇన్ని ప్లాంట్స్కి ఇంత కాస్ట్ అన్నట్టయితే తీసుకొని వాళ్ళైతే మనకి ప్లాంట్స్ తీసుకొచ్చి మన తీసుకునే వరకు మనతోటే ఉండి అవన్నీ మనకి బయటకు తీసుకొచ్చి అయితే పెడతారు. అప్పుడు మనం తీసుకున్న వెహికల్ కానివ్వండి, మనం ఎలా వచ్చామో మన ట్రాన్స్పోర్ట్లో అయితే మనం తీసుకుంటాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే మోసంబి ప్లాంట్ వచ్చేసి 300 అయితే చెప్పారు వాళ్ళు. ఇక్కడ కూడా మనకి అన్ని కలర్స్లో డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇండిపెండెంట్ హౌస్ ఉండి ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇదైతే మంచి అడ్వాంటేజ్. ఇలాంటి నర్సరీస్కి వచ్చి మనం కావాలనుకున్న ప్లాంట్స్ అయితే మనకి తక్కువ కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓన్ హౌస్ ఉండి ఇలాంటివి పెట్టుకుంటే బయట గార్డెనింగ్లో చాలా బాగుంటుంది చూడడానికి. ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. మనకైతే ఇక్కడ హనీ కూడా అవైలబుల్గా ఉంది. అంతా ఆర్గానిక్లో నుంచే తీసుకొచ్చినవి. ఇంకా మనకి ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మురుకులు, చెక్కలు అన్ని ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనం అంతా తిరిగేసి మనకు ఆకలేసిన అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా, చెరుకు జ్యూస్ ఉంది, ఇంకా ఫ్రాంకీస్, పానీపూరి ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ ఉన్నాయి కదా. అక్కడ మనం కూర్చొని తినడానికైతే ఉంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటే అయితే మనకి సీటింగ్ అయితే ఎక్కువ లేదు. మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి
ఆ రోజైతే క్రౌడ్ బాగానే వచ్చారు, చాలామంది వరకు వచ్చారు. అందరూ ప్లాంట్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న ప్లేస్లో వాళ్ళు చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి అన్నట్టయితే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి స్టాండ్స్ అయితే మనకి ప్లేస్ తక్కువ ఉండి మనం ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడైతే మనం ఇలాంటి స్టాండ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే వాటి మీద మనకైతే ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. డిఫరెంట్ కలర్స్లో అన్నిట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి స్టాల్ C12. వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. క్లాక్స్ ఉన్నాయి. ఇంకా ఇవైతే మ్యాంగోస్లో మనకి డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, 100కి 2 వస్తాయంట. ఇవన్నీ షో ప్లాంట్స్ చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. B27 స్టాల్లో అయితే మనకి చెర్రీ టొమాటోస్ ఉన్నాయి. ఇంకా ఈ చిన్న మిరప చెట్టుకైతే మిరపకాయ అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనకి యూట్యూబ్లో అయితే వాళ్ళు ప్లాంట్స్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు. మేము వెళ్ళి అడిగితే అవే ప్లాంట్స్ 100 రూపీస్ అని అయితే చెప్తున్నారు. మేము యూట్యూబ్లో చూసి వెళ్ళాము, కానీ మాకైతే తక్కువకైతే ఇవ్వలేదు. 100 రూపీస్ అయితే చెప్పారు. మేము బార్గెన్ చేసి 70 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఈ స్టాల్లోనే మాకు ఇలా అయితే జరిగింది. మేము ఏం ప్లాంట్స్ తీసుకున్నాము, ఇంకా ప్లాంట్స్కి ఫర్టిలైజర్స్ ఏం తీసుకున్నాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. గోవర్ధన్ ఆర్గానిక్స్ ఇక్కడైతే మనకి పాట్ మిక్సింగ్ ఉంది. 1 kg 50 రూపీస్, 30 kgs వచ్చేసి 360 రూపీస్ అయితే చెప్పారు. ఫర్టిలైజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఆఫర్లో ఉంది. అన్ని రకాల వర్మి కంపోస్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా మాకైతే పాంప్లెట్ ఇచ్చారు. వీళ్ళది ఆన్లైన్ డెలివరీ కూడా ఉందంట. మన అడ్రస్ చెప్తే వాళ్ళే మనకి అన్నీ సప్లై చేస్తారు. ప్లాంట్స్కి అవసరమైన ప్రతి ఒక్కటైతే వీళ్ళ దగ్గర ఉంది. మైక్రో న్యూట్రియంట్స్, నీమ్ ఆయిల్, వర్మి కంపోస్టు, మనం గార్డెనింగ్ టూల్స్, మనం అడ్రస్ చెప్తే వాళ్ళే డెలివరీ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే వాటర్ ఫాల్, అదైతే ప్రైస్ వచ్చేసి మనకి 8000 అయితే చెప్పారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా ఈ పీసెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. ప్రైస్ 700లో ఉంది, 1000 రూపీస్లో ఉంది, 1000 ఎబో అయితే ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇవైతే వుడ్ కాదు, స్టీల్ టైప్లో ఉన్నాయి. కింద పడినా కూడా పగలవు. వాటి మీద పెయింట్ వేసి మనకి చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడైతే మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, హుక్ టైప్వి ఇంకా అన్నీ ఉన్నాయి. మనకైతే నర్సరీ మేళకైతే 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటేమో నేను చూపించింది, ఇంకొకటేమో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా గణపతి గార్డెన్స్, అక్కడి నుంచి అయితే ఇంకొకటి ఉంది. దాని దగ్గరే వాష్రూమ్ కూడా ఉంది. ఇంతమంది ఉన్నా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే చామంతి, ఇందులో అయితే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 500 రేంజ్లో అయితే ఉన్నాయి చిన్నవి. ఇంకా పెద్దవి అయితే 3000 అలా అయితే ఉన్నాయి. ఇవైతే సీజనల్ ఫ్లవర్స్ అంట. చాలా బాగున్నాయి చూడడానికి. ఈ నర్సరీ మొత్తంలో ఇదైతే హైలైట్ పార్ట్, చాలా బాగుంది. గణపతి గార్డెన్స్ అంట. ఇవి మనం మెయింటైన్ చేసుకోవాలి. తీసుకొచ్చి ఇంత కాస్ట్ పెట్టి మెయింటైన్ చేయకపోతే అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చాలా బాగా చూస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడైతే.
మనకి కేరళ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ అంట. వీటిలో అయితే మనకి సీడ్స్ అయితే అవైలబుల్గా లేవు. మేము సీడ్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడైతే మనకి ప్లాంట్స్ మీద స్ప్రే చేయడానికి అన్ని రకాల టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా వాటర్ బాటిల్స్కి పెట్టి మనమైతే స్ప్రే చేయొచ్చు. ఇవైతే 100 రూపీస్, 50, 25 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇవైతే మనకి ఇంకొక మోడల్ ఫ్లవర్ పాట్స్. ఇక్కడైతే మనకి 50% ఆఫర్లు అయితే ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, కాకపోతే మనకి మోడల్స్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే మనకి ప్రతి ఒక్క స్టాల్లో డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, చాలా బాగున్నాయి అన్నీ. ఒకసారి ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే అయితే 3 ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ ఉంది, మిస్ అవ్వద్దు. ప్లాంట్స్ కొనకపోయినా మనకి తెలియనివి చూడడానికైనా తెలుసుకోవడానికైతే మనం ఇలాంటి వాటికి వెళ్తే మనకి యూజ్ అవుతుంది. వెళ్ళండి ఒకసారి. ప్లాంట్స్ అన్నీ నేను ఇక్కడే చూస్తున్నాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఈ నర్సరీలోనే చూస్తున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. దాలియా ఉన్నాయి, వాటి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్లో అయితే ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడైతే మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అయితే వస్తాయంట, కానీ గ్రోత్ అంతే ఉంటుంది. దాని రేంజ్ వచ్చేసి మనకి 500 అయితే చెప్పారు. ఇంకా లేట్ చేయకండి, ఇంకా ఒక్కరోజే మనకు ఉంది. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, నర్సరీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ చూడండి, అన్నీ తెలుసుకోండి. తెలియనివి ఏమన్నా ఉంటే మన తెలంగాణలో పెట్టారు, మనం వెళ్ళి చూద్దాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. బాయ్.